ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీ కాకుండా వేయండు, కాంగ్రెస్ పార్టీ కలిసితే కాంగ్రెస్ పార్టీ కాకుండా వేయండు, ఆఖరికి ఓట్లేసిన ప్రజలకు కూడా కాకుండా వేయండి. ఈరోజు ఎందుకయ్యా ప్రకాష్ గౌడ్ సాబ్ 4 సార్లు గెలిపించారు. ఇక్కడ ఉన్నంత బీసీ బిడ్డలే, ఇక్కడ ఉన్నంత మైనార్టీ బిడ్డలే. నీకు ఓట్లేసి గెలిపించే కర్మానికి నువ్వు ఇంట్లో పండుకుంటావు. రా, నీకు ఆ పదవి ఎందుకే? రా, ప్రజల మధ్యన ఉండు, 10 రిజైన్ చేయి, ప్రజల మధ్యన ఉండు, ఇది ప్రజలకు అండగా ఉండు. కాంగ్రెస్ పార్టీ ఉంటివి, అభివృద్ధి కోసం డెవలప్మెంట్ కోసం కాంగ్రెస్ పార్టీ పోయినవి, మరి అభివృద్ధి జరుగుతలేద్దా? మర్రా, ప్రజలకు అండగా ఉండు. నీకు ప్రజలు ఇచ్చిన ఆ పదవి ఉంటేంది, లేకుంటేంది. ఈరోజు సోదరులారా, చాలా బాధగా ఉన్నది ఒక్కొక్కరు మాట్లాడుతుంటే. దేశాన్ని కాపాలగా ఉన్న ఫౌజీ భార్య వచ్చి నేను దేశాన్ని కాపాడుతున్న భర్త నా ఇల్లును కాపాడమని చెప్పంటే చాలా బాధ కలుగుతుంది. గర్భిణీ స్త్రీ కూడా బాధపడుతున్నది. మేము ఒకటి మాత్రం చెప్పగలుగుతున్నాం, వీళ్ళందరి పక్షాన రేవంత్ రెడ్డి గారిని ఒకటే సూటిగా అడుగుతున్నాం. మేము ఎందుకోసం చేస్తున్నాం ఈ సుధరీకరణ? అన్నారు మీరు థేమ్స్ నదని, నేను థేమ్స్ నదికి వెళ్ళాను అన్నారు. మీరు సౌత్ కొరియా సియోల్ అన్నారు, సియోల్ కూడా వెళ్ళొచ్చాను. నేను కరీంనగర్లో మానేరు కోసం వెళ్ళాము. కానీ ఏ రోజు కూడా ఏ ప్రభుత్వం గుణంగా ఒక్క ఇల్లు ఊలగొట్టకుండా ఈరోజు ఆ థేమ్స్ నది సుందరికి చేశారు. ఎక్కడో సియోల్లో కూడా నడి బజార్లో ఉంటుంది, ఎక్కడ ఒక ఇల్లు కూలగొట్టలే. మీరు ఇల్లు కొట్టడానికి కారణం ఏంటి అంటున్నాం. మొన్ననే మీరు ప్రపంచ బ్యాంకుకి వెళ్ళారు, వాళ్ళు నిధులు ఇవ్వాలంటే మాకు ల్యాండ్ బ్యాంక్ కావాలంటారు. వారి నిధుల కోసం మీరు ఈరోజు పేద ప్రజల ల్యాండ్ తీసుకుంటారా? మరి పోనీ తీసుకొని ఏం చేస్తారు? ప్రజలంతా ఒకటే అడుగుతున్నారు, తీసుకొని మీరు ఏం చేస్తారు? మళ్ళీ అమ్యూజింగ్ పార్క్ కడతారు కదా, వాటర్ ఫౌంటైన్ కడతారు కదా, మరి ఆ బఫర్ జోన్ అదే కన్స్ట్రక్షన్ దాన్ని ఎవరెచ్చి కూడగొడతారు. అందుకే రేవంత్ రెడ్డి ప్రభుత్వం నేను సూటిగా ప్రజల పక్షాన బడుగు బలహీన వర్గ పక్షాలు అడుగుతున్నాం, ఇలాంటి మానుకోండి, పేదల ఉసులు తలగకూడదు. ఒక్కటి మాత్రం చెప్తున్నాం, మా పార్టీ ఈ భూమి మీద పేద ప్రజలు కష్టపడుతుంటే ముందుండే పార్టీ మా పార్టీ. మేమందరం కూడా 24 గంటలు మీకు అండగా ఉంటాము. అధైర్యపడకండి, ఎవరు కూడా అధైర్యపడకుండే మేము మీ వెంట ఉంటా అని చెప్పి మరొక చెప్పుకుంటూ మా పార్టీ డెఫినెట్గా ఈరోజు స్టేట్మెంట్ ఇచ్చిండు, మేము వెనుకపోతున్నాం మార్కింగ్ చేయమని. మళ్ళీ తదుపరి చర్య తీసుకుంటే మొత్తం ఎమ్మెల్యే టీం అందరం వచ్చి ఈరోజు మీకు అండగా ఉంటామని చెప్పుకుని వర్క్ చేసుకుంటాం. మీ అందరూ కూడా జై తెలంగాణ. గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు సోదరిమణి, మరి మీ ఇక్కడ రాజేంద్ర నగర్ లో 2 పర్యాయాలు మన ఎమ్మెల్యేగా మంత్రిగా కూడా పనిచేశారు. మీ అందరికీ సుపరిచితురాలు సబితక్క గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారికి, అదేవిధంగా కౌన్సిల్లో ప్రతిపక్ష నాయకులు మత్స్యంచారి గారికి, గౌరవ మాజీ మంత్రివర్యులందరూ వచ్చున్నారు, పెద్దలు గౌరవనీయులు